అసలు మహారాజుకి చెవి దగ్గర ఈ దెబ్బ ఎలా తగిలింది? ఎందుకు తగిలింది? ఈ పోలీసు దొంగ పోలీసా లేక మంచి పోలీసా? అసలు మహారాజు ఎందుకు చెత్తబుట్టనే దొంగతనం జరిగిందని ఫేక్ స్టోరీ చెప్పాలి? ఏదైనా బంగారమో లేదా ఏదైనా విలువైన వస్తువు పోయిందని ఫేక్ స్టోరీ ఎందుకు చెప్పలేదు? జ్యోతి క్యాంపులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మహారాజుకి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రిప్లై ఎందుకు ఇవ్వలేదు? ఆ టైం లైన్ ప్రకారం మహారాజుకి ఏ బాధ లేదు కదా, మరి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? అసలు మహారాజుకి సెల్వా ఇల్లు ఎలా తెలుసు? అదే ఆ గోల్డ్ చైన్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తాడు కదా. ఇంకా బోలెడు మీ మైండ్ బ్లాకే డీటెయిల్స్తో పాటు ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఓటీటీలోకి రాగానే చేద్దాం అనుకున్నా, కానీ ఒక 10 days గ్యాప్ తర్వాత చేస్తే ఈ పాటికే మీరు అందరూ చూసేస్తారు అనే నమ్మకంతో లేట్గా చేస్తున్నా. ఇప్పటికే ఈ గొప్ప చిత్రాన్ని మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఇక్కడితో ఆపేసి ఫస్ట్ మూవీ చూసొచ్చి తర్వాత ఈ వీడియో చూడండి. పెద్ద పెద్ద స్పాయిలర్స్ అలర్ట్స్ ఉంటాయి, సో జాగ్రత్త. లీనియర్ స్క్రీన్ ప్లే పద్ధతిలో చూస్తే ఈ మూవీలో ఫస్ట్ సీన్ కటింగ్ షాప్ లో స్టార్ట్ అయ్యే సీన్ కాదు. ఈ సీన్ విలన్ గ్యాంగ్ ఒకరి ఇంట్లో రాబరీ చేసే సీన్ ఫస్ట్ సీన్. ఈ సీన్ జరిగే ఇయర్ 2009. ఇక్కడ ఈ ఫోటోలో మీరు ఇయర్ ని గమనించవచ్చు. ఈ సీన్ లో ఈ బొమ్మను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కూతురు అమ్ముకి ఈ బొమ్మ ఇస్తే తను రిజెక్ట్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ లో ఆ బొమ్మని పడేస్తాడు. తర్వాత అదే రోజు తన కూతురికి బ్యాండేజ్ వేస్తాడు. ఆ విషయం రిపేర్ చేస్తున్న వాడు అడిగితే చెప్తాడు. తర్వాత వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఆటోలో మేము డైరెక్ట్ గా గోల్డ్ షాప్ కే వచ్చేస్తాం, మీరు అక్కడికి రండి అని ఇన్ఫార్మ్ చేస్తుంది. అయితే రెడ్ డైమండ్ ఉన్న చైన్ సెలెక్ట్ చేస్తారు, కానీ అది రేర్ పీస్ కాబట్టి తయారు చేయడానికి టైం కావాలని షాప్ వాడు చెప్తాడు. 2 days లో తన కూతురు బర్త్డే ఉందని చెప్తాడు. ఆ సీన్ తర్వాత బర్త్డే రోజు ఇది మనకి చూపిస్తారు. ఆ రోజు వాళ్ళ ఆవిడ వాళ్ళ కాలనీ వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ మధ్యలో నిల్చొని బర్త్డేకి రమ్మని అరిచి మరీ చెప్తుంటది. అంటే వాళ్ళ కాలనీ వాళ్ళు ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవచ్చు. హస్బెండ్కి కాల్ చేసి తన జాకెట్ తెమ్మని అట్లనే సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకొని రమ్మని ఇన్ఫార్మ్ చేస్తుంది. సరే అని మనోడు రామ్కి సెలూన్ షాప్ దగ్గర అవుతాడు. ఒక చిన్న పప్పి ఓనర్కి షేవింగ్ చేశాక తర్వాత సెల్వన్కి కూడా షేవింగ్ చేస్తాడు. అదే టైంలో ఆ రామ్కి ఓనర్ టీ తాగడానికి వెళ్తే ఈ బుడ్డోడు కూడా నేను కూడా వస్తాను ఓనర్తో పాటు వెళ్ళిపోతాడు. సో మహారాజా ప్లస్ సెల్వం ఇద్దరే షాప్లో ఉంటారు. ఇప్పుడు బ్యాటరీస్ అయిపోతాయి. అదే టైంలో మహారాజా బ్యాటరీ కోసం బయటకు వెళ్తాడు. సెల్వం ఫ్రెండ్ ఫోన్ చేసి పోలీసులు మన గురించి న్యూస్ పేపర్లో వేశారు, ఏ క్షణమైనా మనల్ని రీచ్ కావచ్చు అని చెప్తాడు. అప్పుడే మహారాజా వెనకాల నించుంటాడు. ఆ సెల్వం విన్నాడా అనే అనుమానంతోనే ఇంటికి వెళ్తాడు. అక్కడ చైన్ మిస్ అయిందని తెలుసుకుంటాడు. అదే టైంలో మహారాజా సెలూన్ షాప్లో పడిపోయిన చైన్తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అడ్రస్ ఎలా తెలిసిందని ఈ లీనియర్ స్టోరీ చెప్పాక అన్నీ చాలా డీటెయిల్స్గా చెప్తా, వెయిట్ చేయండి. కానీ అదే టైంలో సెల్వం పోలీసులు అరెస్ట్ చేస్తారు సెల్వాన్ని. సో మహారాజా వల్లే నేను అరెస్ట్ అయినా అని సెల్వం పగతో 13 years జైల్లో పగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ యాక్చువల్లీ పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారు. అది మనకు అలా ఫ్రెండ్ చెప్పాడు కదా మన దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు పోలీసులని, అలా పట్టుకున్నారు. కానీ సెల్వం మాత్రం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఇంకో పక్క ఆ చైన్ని పట్టుకొని మహారాజా అండ్ తన వైఫ్ సెల్వం వాళ్ళ ఇంటికి నెక్స్ట్ డేనో వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉండదు. ఎందుకంటే ఆ కాలనీలో తన పరువు పోయిందని ఎవరికి చెప్పకుండా ఎక్కడికో రెంట్కి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు వెతికి సెల్వం వైఫ్ అడ్రస్ పట్టుకొని ఆ చైన్ ఇవ్వడానికి వెళ్తే ఆ పాపిస్టు సొమ్ముతో కొన్న చైన్ వద్దు అంటుంది వాళ్ళ వైఫ్. సరే బొమ్మ అయినా కొనిద్దామని మహారాజాని ఆపోజిట్లో ఉన్న షాప్కి వాళ్ళ వైఫ్ పంపిస్తుంది. యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో వైఫ్ అండ్ కూతుర్ని ఇద్దరిని కోల్పోతాడు. సెల్వం కూతురు అమ్ముతో పాటు తనని కాపాడిన లక్ష్మి, అదేనండి ఆ చెత్తబుట్ట, రెండింటిని తీసుకొని వెహికల్స్ ఏవి రాని లోన్లీ ప్లేస్కి అక్కడ ఇల్లు కట్టుకొని అమ్ము అలియాస్ జ్యోతి, మహారాజా, లక్ష్మి ఒక ఫ్యామిలీగా జీవిస్తారు. కట్ చేస్తే ఆఫ్టర్ 13 years అంటే 2013లో మనకు స్టోరీ చూపిస్తారు. వాళ్ళ పాప అంటే ఎంత ఇష్టం అనేది ప్రిన్సిపాల్తో గొడవ సీన్ ఉంటుందిగా, అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు. జ్యోతి వాళ్ళ మ్యామ్ ఎంత క్లోజ్ అనేది ఆ సీన్స్ చూపిస్తారు. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తారు మ్యామ్ది. డాక్టర్ అంకుల్ బార్బర్ అయిన మహారాజు ఫ్రెండ్స్ అనేది మనకు చూపిస్తారు. తర్వాత 1 week అంటే 7th February నుండి 15th February వరకు జ్యోతి క్యాంప్కి వెళ్తుంది. తనకి అక్కడ నుండి వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. క్యాంప్లో తన రెడ్ కలర్ షూ తన ఫ్రెండ్ తీసుకుంటే సరే అని ఇచ్చేస్తుంది. అదే షూ కావాలని డాడ్కి మెసేజ్ పెడుతుంది. 15th రోజు ఇంటికి రిటర్న్ అవుతుంది. అదే షూ కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఆ షూ వేటలో మహారాజా ఉంటాడు. అదే టైంలో సెల్వం తన ఫ్రెండ్స్ అయిన నల్ల శివం ధనతో వచ్చి ఆ పాపకి అన్యాయం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే మహారాజా వచ్చి తన పాపని తన ఫ్రెండ్ అయిన డాక్టర్ దగ్గర సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి వచ్చి కోపంతో ఇంట్లో వస్తువులు పగలగొట్టి తనను తాను కొట్టుకొని పడిపోతాడు. స్నేక్ వచ్చి గ్లాస్ పడేయడంతో లేస్తాడు. అక్కడ టోల్గేట్ బిల్ సహాయంతో ఆ నంబర్ ప్లేట్ ఓనర్ అయిన ఈ తెల్ల చొక్కా వేసుకున్న వాడి దగ్గరికి వస్తాడు.
ఆ నైట్ తన వెహికల్ని ఎవరు నడిపించారు అని అడిగితే వాడేమో రిప్లై ఇవ్వడు. అప్పుడే ఆ ధన వీడు కొట్టుకోవడం వల్ల ఆ ధనానే వెహికల్ నడిపించాడు అని మహారాజాకి అర్థమవుతుంది. అంటే ఈ తెల్ల చుక్క డుంబుగాడి వెహికల్లోనే ఆ నైట్ ఈ ముగ్గురు మహారాజా ఇంటికి వెళ్ళి క్రైమ్ చేశారు. సొంత వెహికల్ వాడితే దొరికిపోతారు కదా, సో అది మ్యాటర్. సో ఈ బార్ నుండి ఫాలో అయ్యి వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని చంపేస్తాడు. తర్వాత వాడు వాళ్ళ గ్యాంగులో ఒకడు మీ ఏరియా పోలీస్ స్టేషన్లోనే వర్క్ చేస్తాడు అనేసరికి ఆ దొంగ పోలీస్ని పట్టుకోవడానికి ఒక ఫేక్ స్టోరీతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కరి వీపుపై చెక్ చేస్తూ ఉంటాడు మహారాజా. ఎందుకంటే వాళ్ళ డాక్టర్ చెప్తుంది ఒకటి వీపుపై ఒక గడ్డ ఉంటుంది చెవిలాగా అని. సో అందుకే వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక కొత్త చెత్తపుట్టను తయారు చేసే ప్రాసెస్లో ఉంటారు. అదే టైంలో నల్ల శివం హెల్ప్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో నల్ల శివమే క్రైమ్ చేశాడని, అసలు మహారాజా చెత్తపుట్ట స్టోరీ అంతా ఫేకు, వాళ్ళ పాపకి అన్యాయం చేసిన వాళ్ళపై పగ తీర్చుకోవడానికే మహారాజా వచ్చాడని ఈ పోలీసులకు అర్థమైపోతుంది. సో ఆ నైట్ నల్ల శివంని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చేసి ఈ పోలీసులే మహారాజాకి పట్టిస్తారు. ఆ మెయిన్ విలన్ గురించి కూడా వాళ్ళే క్లూ ఇస్తారు. టీచర్ ఇంట్లో సీక్రెట్గా ఉంచిన తన పాప ఆ దుర్మార్గుణ్ణి నేను చూడాలి అంటే తనని టీచర్ని తీసుకొని మహారాజా విలన్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక ఫైటు. ఆ పాప మహారాజా కూతురు కాదు, తన పాపని అమ్ముని అని తెలుసుకున్న సెల్వం సూసైడ్ చేసుకుంటాడు. ది ఎండ్. ఓకే, స్టోరీ ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మీ మైండ్ బ్లాక్ అయ్యే హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడం మస్తు ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ డీటెయిల్స్. డీటెయిల్ నెంబర్ 1, అసలు మహారాజా చైన్ రిటర్న్ ఇవ్వడానికి సెల్వం వాళ్ళ ఇంటికి ఎలా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, అడ్రస్ ఎలా తెలిసిందంటే సెల్వం కటింగ్ షాప్కి వచ్చినప్పుడు ఫోన్లో ఏదో ఐటమ్ ఎక్కడ డెలివరీ చేయాలనేది వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాడు కదా. మెయిన్ రోడ్డు పక్కన వెటరీ మెడికల్ షాప్ పక్క వీధిలో రెండో ఇల్లు, షామియానా వేసిన ఇల్లు అని చెప్తాడు. అప్పుడు మహారాజా వింటాడు. అది మ్యాటర్. అది విని మనోడాలా వెళ్తాడనమాట. సెకండ్ డీటెయిల్, అసలు మహారాజుకి ఈ దెబ్బ ఎలా తగిలిందంటే తను ఆ నైటు షూ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు తనకి ఫస్ట్ వినిపించే వాయిస్ తన కూతురు చావు బతుకుల మధ్య ఒక విగత జీవిలాగా పడి ఉండి తను చాలా పెయిన్తో మూనుగుతూ ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ వాయిస్ తన చెవికి వినిపించేసరికి తట్టుకోలేకపోతాడు. తనని హాస్పిటల్లో జాయిన్ చేసి టీచర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆ అట్మాస్ఫియర్ అంతా చూస్తే ఎక్కడ చూసినా తన కూతురు ఆ సిచ్యువేషన్లో ఉన్న విజువల్సే తనకు గుర్తొస్తూ ఉంటాయి. మెయిన్గా ఆ పెయిన్ఫుల్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ కోపంతో ఆ ప్లేస్ని మొత్తం ఇలా చేశాడు. అదే వాయిస్ రిపీటెడ్గా తన చెవులకు వినిపించేసరికి ఏదో ఒక వస్తువు తీసుకొని బలంగా తన చెవి పైన తనే కొట్టుకొని ఇలా గాయం చేసుకుంటాడు. డీటెయిల్ నెంబర్ 3, అసలు ఈ స్నేక్ని పెట్టడంలో డైరెక్టర్ ఆంతర్యం ఏంటంటే ఈ స్నేక్ని విలన్ సెల్వంతో రిప్రజెంట్ చేసి చూపించాడు. ఆ స్నేక్ ఒక విండో నుంచి వచ్చి మహారాజా పైనుండి వెళ్ళి ఈ క్యాండిల్ని పడేసి వెళ్తుంది. అప్పుడే మహారాజా లేస్తాడు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం సెల్వం కూడా పాములాగా దొంగ దారి నుండి అంటే బ్యాక్ సైడ్ నుండి వచ్చాడు. ఇంట్లో అటు ఇటు తిరిగాడు, బట్ దేన్ని డ్యామేజ్ చేయలేదు. వెళ్ళే ముందు మాత్రం ఈ క్యాండిల్ని నాశనం చేసి పాము ఎలాగైతే వెళ్ళిపోయిందో, క్యాండిల్ అంటే జ్యోతి, సో జ్యోతిని కూడా వీళ్ళు నాశనం చేసి విలన్ సెల్వం వెళ్ళిపోయాడు. ఆ స్నేక్ వచ్చిన టైంలో మహారాజా మెలకుతో లేడు. విలన్ గ్యాంగ్ వచ్చినప్పుడు కూడా మహారాజా లేడు. అలా ప్రజెంట్ చేశారు. సెకండ్ టైం పోలీస్ స్టేషన్లో పాము కూడా ఎన్నో ఇయర్స్గా స్నేక్ ఆ చీకట్లో ఉంది. సెల్వం కూడా చాలా ఇయర్స్గా జైల్లో చీకట్లో ఉన్నాడు. ఆ స్నేక్ని చూసి అందరూ భయపడతారు, ఒక్క మహారాజా తప్ప. ఆ స్నేక్ని పట్టుకొని చంపకుండా వదిలేస్తాడు. సెల్వంని కూడా అందరూ భయపడతారు తనకి, కానీ మహారాజా మాత్రం ఎదురిస్తాడు. ఫైనల్గా అయితే స్నేక్ని వదిలిపెట్టినట్టే విలన్ని కూడా వదిలేస్తాడు చంపకుండా. అండ్ క్లైమాక్స్లో మహారాజా సెల్వాన్ని కొట్టేటప్పుడు మన ఇంట్లో పాము దూరితే ఎలా కొడతామో అలాగే కొడతాడు. ఆ కాళ్ళు విరిగిన తర్వాత తన అమ్ము కోసం ఒక పాములాగా నేలపై ఒక పాము ఎలా పాకుతుందో స్టెప్స్ పై అలాగే పాకుతాడు, అలాగే నడుస్తాడు. సేమ్ స్నేక్ నాగ్ని ఆ బిహేవియర్ మొత్తం అలాగే ఉంటుంది. ఇంకోటి, ఒక పాము ఆకలేసే తన సొంత గుడ్డును తానే గుర్తుపట్టకుండా తినేస్తుందంట. సో ఇందులో కూడా 13 ఇయర్స్గా పగపట్టిన పాములాగా సెల్వం ఎదురు చూసి ఆ పగ అనే ఆకలితో రగిలిపోయే పాములాగా తన సొంత కూతుర్నే తాను గుర్తుపట్టకుండా కాటు వేశాడు అనేలా ప్రజెంట్ చేశారు. ఫోర్త్ డీటెయిల్, మహారాజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెత్తబుట్టే దొంగతనం జరిగిందని ఎందుకు చెప్పాడంటే వేరే ఏదైనా విలువైన వస్తువు అని చెప్తే పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో అదే జరిగితే ఆ పోలీస్ స్టేషన్లో మహారాజా ఉండడం కుదరదు. అదే ఒక చెత్తబుట్ట అని చెప్పి మనీ కూడా
ఆఫర్ చేస్తే ఒక బకరగాడు దొరికాడు అని పోలీసులు ఒక ఆట ఆడుకుంటారు కూడా. తనతో టీ నుండి సిలిండర్లు మోపించడం, కాళ్ళు తుడిపించడం, ఊరికే సరదాగా కొట్టడం ఇలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగినా కానీ మహారాజా ప్లాన్ అదే. వాళ్ళ దగ్గరే ఏదో ఒక పని చేస్తూ ఎవరి వీపులో ఆ చెవిగడ్డ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి వీపును ఏదో ఒక సందర్భంలో టచ్ చేస్తూ అసలైన దొంగ పోలీస్ ఎవడు అనేది వెతుకుతూ ఉంటాడు. కానీ నల్ల శివం పోలీస్ కాదు, పోలీస్ ఇన్ఫార్మర్ కాబట్టి మహారాజ్కి ఆ దొంగ పోలీస్ లాస్ట్ వరకు అయినా సరే దొరకడు. నెక్స్ట్ 5th డీటెయిల్, ఈ పోలీస్ కరప్టెడ్ కదా, మరి మహారాజాకి ఎందుకు హెల్ప్ చేశాడంటే తనకి కూడా ఒక కూతురు ఉంటుంది. వాళ్ళు ఒక కొత్త చెత్తబుట్ట తయారు చేసే టైంలో మనకు చూపిస్తారు. అట్లనే క్లైమాక్స్లో ఒక డైలాగ్ కూడా అంటాడు, మన కూతురికే ఇలాంటి అన్యాయం జరిగితే మనం ఊరుకోం కదా. అట్లనే తన ఇంట్రడక్షన్ టైంలో బలిసిన వాడిని బకరా చేసి ఈ పేద దొంగ ఫ్యామిలీకి మాత్రం మనీ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అంటే ఈ పోలీస్ మంచోడే, కానీ నీచ్ కమినే కుత్తగాళ్ళ దగ్గర మాత్రం ఒక రాక్షసుల్లాగా ఉంటాడు అనేలా మనకి డైరెక్టర్ చూపించాడు. డీటెయిల్ నెంబర్ 6, డైరెక్టర్ ఒక డస్ట్బిన్ ఎందుకు పెట్టాడు? ఏదైనా బకెటో లేదా ఏదైనా డబ్బా అని ఏదో ఒకటి పెట్టచ్చు కదా. మన ఈ కలికాలంలో చిన్నపిల్లల్ని చెత్తకుండులో పడేయడం ఇలాంటివి నిత్యం మనం ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం. అట్లనే ఆడవాళ్ళని చెత్తబుట్టలో తీసి పడేస్తూ ఉంటాం. కానీ డైరెక్టర్ మాత్రం మహారాజా ఫ్యామిలీ చనిపోయి తను అంధకారంలో ఉన్నప్పుడు ఆ చెత్తబుట్టని ఒక లక్ష్మీ దేవతలాగా వచ్చి వరాలు ఇచ్చే దేవతలాగా తన జీవితంలోనికి వెలుగుని పంచే జ్యోతినిచ్చింది అనేలా ప్రజెంట్ చేశాడు. ఆ జ్యోతి అనే పాప లేకపోతే మహారాజుకి అసలు లైఫే లేదు, ఎప్పుడో చచ్చిపోయేవాడు. జ్యోతి అంటే ప్రాణం, అందుకే తన సెలూన్ నేమ్ కూడా జ్యోతి అని ఉంటుంది. జ్యోతి కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాడు, ఎదురిస్తాడు. క్లైమాక్స్లో ఒక దుర్మార్గుడి కూతురైన మహారాజుకి తెలిసినా కానీ తన కూతురని వాడిని చంపకుండా వదిలేస్తాడు. అంటే బంగారం ఉన్న మనసు కలిగిన వాడు కాబట్టే మహారాజా అనే పేరు పెట్టారు. డీటెయిల్ నెంబర్ 7, క్యాంప్కి వెళ్ళిన పాప ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా మహారాజా మాత్రం రిప్లై ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఆడియన్స్ని బకరాలు చేసి డైరెక్టర్ చాలా టాలెంటెడ్గా ఈ సీన్ రాసుకున్నాడు. దానికి నేను బక్రా అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ తన వాయిస్ మెసేజ్ సెకండ్స్ మీరు గమనిస్తే 43 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసింది. అట్లనే ఇది టుడే అని ఉంది, కానీ ఆ మెసేజ్ మహారాజు చదివేది ఆ రోజు కాదు, ఒక 10 డేస్ తర్వాత తన చాట్ చూస్తున్నాడు, తన వాయిస్ వింటున్నాడు. ఎందుకంటే పదే పదే వింటున్నాడంటే తన కూతురు బెడ్పై ఒక నిర్జీవిలాగా పడుంది. తను ఎంత షార్ప్గా ఉండేది, మళ్ళీ ఎప్పుడు ఇలా యాక్టివ్ అవుతుంది, ఆ ఓల్డ్ డేస్ ఎప్పుడు వస్తాయి అని డైరెక్టరు తన పాపనే గుర్తు చేసుకుంటున్నాడు హీరో అనేలా మనకు ప్రజెంట్ చేశాడు. ఇక్కడ గమనిస్తే టుడే అని తన మొబైల్లో ఉంది, కానీ మహారాజా మొబైల్లో ఓల్డ్ డేట్ ఉంది. అతని 43 సెకండ్స్ తర్వాత షూ కొనమని మెసేజ్ పెట్టినట్టు మనకు చూపించారు. కానీ మహారాజా మొబైల్ మీరు గమనిస్తే షూ కంటే పైన మెసేజ్ 7 సెకండ్స్ అని ఉంది, కానీ 43 సెకండ్స్ అని ఉండాలి కదా, కానీ లేదు. అంటే తను క్యాంప్లో ఉన్నప్పుడు కటింగ్ షాప్ బిజీ వల్ల తను మెసేజ్ పెట్టక ఉన్నాడు కావచ్చు, కానీ తను నిన్న కూడా రిప్లై ఇవ్వలేదు. లక్ష్మి ఫోటో పెట్టు అని అంటది కదా, అంటే మనం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, లక్ష్మి మిస్సింగ్ కదా, అందుకే రిప్లై ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. కానీ తను ఏదో బిజీ వల్ల రిప్లై ఇవ్వలేదు అంతే. తర్వాత ఇచ్చాడు, లక్ష్మి ఫోటో కూడా పెట్టాడు. వాళ్ళు ఇంకా ఏదో వాయిస్ మెసేజెస్ చాట్ కూడా చేసుకున్నారు. అందుకే 43 సెకండ్స్ ప్లేస్ లేకుండా 7 సెకండ్స్ అని ఉంది. దానిపైన ఇంకా ఎక్కడో ఉండుంటుంది ఆ మెసేజ్. సో ఫైనల్గా ఏంటంటే జ్యోతి క్యాంప్లో ఉన్నప్పుడు మహారాజా రిప్లై ఇచ్చాడు, ఫోన్ మాట్లాడాడు, అన్నీ జరిగాయి. కానీ అవేవి మనకు చూపెట్టలేదు. ఇంకా బోలెడ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫటాఫటమని చెప్తా వినండి. నల్ల శివం ఇక్కడ లక్ష్మిని డ్యామేజ్ చేస్తున్నాడు, అతనే జ్యోతిని కూడా డ్యామేజ్ చేసినట్టు మనకు చూపించారు. మహారాజా పట్టు వదలని విక్రమార్కుడు అనేలా తన పట్టుని మనకి ఈ సినిమాలో చూపించారు. నెక్స్ట్ ఈ బొమ్మ పడిపోయినప్పుడు అమ్మ చనిపోయి బేబీ సేఫ్ అనేలా ఫస్ట్ చూపించి క్లైమాక్స్లో తన బేబీ కూడా చనిపోయింది అనేలా డైరెక్టర్ ఆ బొమ్మని మనకు ప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ సెల్వం పాపకి దొంగతనం చేసిన బొమ్మ ఇస్తే రిజెక్ట్ చేస్తుంది. ఆఖరికి దొంగతనం చేసిన మనీతో ఆ చైన్ కొన్నాడు అని వాళ్ళ ఆవిడ కోకిల కూడా రిజెక్ట్ చేస్తుంది. వాళ్ళ షాప్ పేరు కోకిల ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. ఆ చైన్ మహారాజా దగ్గరే ఉన్న జ్యోతి ఎప్పుడు ఆ చైన్ వేసుకోలేదు. ఫైనల్గా అయితే ఆ దొంగ చైన్ ఆ రాక్షసు దగ్గరికే చేరింది. నెక్స్ట్ డీటెయిల్, మహారాజా ఫేక్ స్టోరీ చెప్పినప్పుడల్లా వాటర్ తాగుతాడు, ఎందుకంటే తను ప్రిపేర్ అవుతున్నాడు. రియల్ స్టోరీ చెప్తే తన కూతురు గుర్తొచ్చి కళ్ళ నుండి వాటర్ వస్తాయి, అలా రావద్దు అని వాటర్ తాగి కొన్ని సెకండ్లు అలా ప్రిపేర్ అయి ఫేక్ స్టోరీ రెడీ చేసి చెప్తున్నాడు. ఆ ఫేక్ స్టోరీలో కూడా
తాళం తీసి లోపలికి వెళ్ళా, లైట్ వేసా, బ్యాగ్ అక్కడ పెట్టాను. కానీ మనకు మహారాజా ఫేక్ స్టోరీ చెప్తున్నాడనేది ముందే మనకు డైరెక్టర్ రివీల్ చేశాడు. మనమంతా గమనించాం. మహారాజా వచ్చినప్పుడు లాక్ ఓపెన్ చేసే ఉంటుంది, లోపల లైట్ ఉంటుంది, భుజానికి అసలు బ్యాగే ఉండదు. సో డైరెక్టర్ తెలివిగా మనకు కొన్ని క్లూస్ ఇచ్చాడు. అది మ్యాటర్. ఈ చాటింగ్ మ్యాటర్లో డేట్స్ని బట్టి కూడా క్లూస్ ఇచ్చాడు. మహారాజా, ఇళయరాజా 2 డిఫరెంట్ కేసెస్ని ఒకే ప్లేస్లో క్లూస్ కోసం వెతుకుతున్నారు అనేలా చూపించారు. ఇంకో డీటెయిల్, మహారాజాకి డాక్టర్ క్లోజ్ కాబట్టి పోలీస్ కేసు ఏది లేకుండానే ట్రీట్మెంట్ ఇచ్చారు. టీచర్ ఇంట్లో పెట్టారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తన పాపని తిప్పడం మహారాజాకి ఇష్టం లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డీటెయిల్, సెల్వం మహారాజాని చంపకుండా ఎందుకు వెళ్తాడంటే తన కూతుర్ని ఆ సిచ్యువేషన్లో చూసి కుంగిపోవాలి, అదే వీడికి పెద్ద శిక్ష అని వెళ్ళిపోతాడు. కానీ కర్మ రివర్స్ అయి తన కూతురే అని తెలిసాక సెల్వం కుంగిపోయి చనిపోతాడు. కర్మ సెల్వంకే కాదు, ధనాకి, నల్ల శివంకి కూడా వాళ్ళ కర్మ ఇలాగే ఉంది అనేలా చూపించారు. ధన కూడా ఆ గ్లాసెస్ దొంగతనం చేయకపోతే అసలు ఆ విలన్ వచ్చేవాడే కాదు, వీళ్ళకి బార్లో గొడవ జరిగేదే కాదు. మేబీ ధనాన్ని పట్టుకోవడం మహారాజుకి కష్టమయ్యేది. ఆ గ్లాసెస్ వల్లే ధన మహారాజ్కి దొరికాడు. ప్లస్ ఆ టోల్ గేట్ బిల్లు కూడా హెల్ప్ అలా వేసింది కర్మ. అట్లనే నల్ల శివం కూడా ఆ స్టోర్లో వాడే వచ్చి పోలీసులకి ఈ కేసులో నేను హెల్ప్ చేస్తా అని ఇరుక్కొట్టాడు. దట్ ఈస్ కర్మ. విధి ఆడిన వింత నాటకం అనేలా డైరెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఈ విధి అనేది విలన్స్కే కాదు, మంచోళ్ళకు కూడా విధి ఆడుకుంటది అనేలా చూపించాడు. అసలు క్యాంపులో జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ ఆ రెడ్ షూ తీసుకోకపోతే అసలు ఆ రెడ్ షూ కలర్ అదే మోడల్ కావాలని జ్యోతి వాళ్ళ నాన్నకు మెసేజ్ పెట్టేదే కాదు. సో ఆ రోజు షూ షాప్కి వెళ్లకుండా మహారాజా డైరెక్ట్ ఇంటికి వచ్చేవాడు. మేబీ విలన్స్తో ఫైట్ చేసేవాడు, లేదా విలన్స్ చేతిలో చచ్చేవాడు. ఏదో ఒకటి జరిగేది. ఈ విధి మంచికో చెడుకో మనకే వదిలేశాడు. అట్లనే ఆ చైన్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సెల్వం వీడే చేశాడు అని పగ పెంచుకున్నాడు. అదే ఆ చైన్ మహారాజే ఉంచుకుంటే ఇదంతా జరిగేదే కాదు. అంత విధి అని అనుకోవాలా, లేక ఆ చైన్ వల్లే జ్యోతి తన లైఫ్లోకి వచ్చింది, ఆ చైన్ లేకపోతే తన ఫ్యామిలీ ఎలాగో ఏదో ఒక యాక్సిడెంట్లో పోయేవాళ్ళు అని అనుకోవాలా? ఫైనల్గా నాకేమర్థమైందంటే మనం ఎప్పుడూ న్యాయం వైపే ఉండాలి, ఏం జరిగినా మన మంచికే అని అనుకోవాలి. ఎందుకంటే సెల్వంకి కూతురు అంటే ప్రాణం. తను కాళ్ళు కింద పెట్టకుండా మహారాణిలా బ్రతకాలి, దానికోసం ఏదైనా చేస్తా అని దొంగదారి ఎంచుకుంటాడు. ఆ దొంగ మణితోనే ఆ పాదం గుర్తు ఉన్న రెడ్ డైమండ్ చైన్ చేపిస్తాడు. కానీ ఆ దొంగ సొమ్ము వల్లే తన ఫ్యామిలీకి దూరం అయ్యాడు. పోనీ ఆ చైన్ వీడి ఆస్తి ఆ పాప కానీ ఆ వైఫ్ కానీ అనుభవిస్తుందా అంటే నో. ఫైనల్గా పాదాల్ని ముద్దాడిన నాన్ననే తన కాళ్ళని విరగ్గొట్టాడు. అందుకే తన ముందు తను కుంటుతూ ఉంది. అదే టైంలో మహారాజా ఆ చైరు మంచిగుందా లేదా అని చెక్ చేస్తున్నాడు. చాలా చిన్న డీటెయిల్, కానీ ఎంత కేర్గా చూసుకుంటున్నాడు. తన పాప ఈ ప్రపంచంలో దుర్మార్గుడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను అని అంటుంది. ఇంతకంటే ఘోరమైన నరకం ఏ తండ్రికి ఉంటుంది? తను చేసిన తప్పుకి పాప పాదాలను తన రక్తంతో కడగడం తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఈ సీన్కి అయితే నా కళ్ళల్లో నుండి కన్నీరు అస్సలు ఆగలేదు. సెకండ్ టైం, థర్డ్ టైం చూసినా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ లైన్ రాసేటప్పుడు కూడా నా కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. ఇంతకంటే గొప్ప చిత్రం ఏ డైరెక్టర్ తీయగలడు అనేలా క్లైమాక్స్ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడం గ్యారంటీ. ఈ విలన్కి ఉండే ప్రేమ అంతకంటే 10 రెట్లు ఈ మహారాజా కూడా జ్యోతిపై ఉంది. కన్న కూతురు కాకపోయినా సరే అంతకంటే ఎక్కువ అనేలా తనని ప్రేమించాడు. తనకి రెడ్ కలర్ డైమండ్ నెక్లెస్ కోట్లు ఖర్చు పెట్టి అంత స్తోమత లేదు ఈ బార్బర్కి. కానీ పిల్లలకి ఇవ్వాల్సింది మనీ కాదు, ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలిచేటటువంటి ఒక సపోర్టు. అందుకే ఈ మహారాజా రెడ్ డైమండ్ నెక్లెస్ ఇవ్వలేదు, రెడ్ కలర్ షూ ఇచ్చాడు. సెల్వం ఇంటెన్షన్ ఎలాగైతే సరే తన కూతురు పాదాలు కింద పెట్టకుండా మహారాణిలా పెరగాలి అని అనుకుంటాడు. మహారాజా మాత్రం తన కాళ్ళపై తాను నిల్చోవాలి, అందుకే తన ప్రాణం పోయినా పర్లేదు అనేలా పోరాడాడు. ఆ పాప బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఫ్రెండ్ తన షూ తీసుకుంటే పర్మిషన్ అడిగి తీసుకోవాలి కదా అని అంటుంది తప్పితే నా షూ ఎందుకు తీసుకున్నా అని పొగరుగా అనదు. సరే వదిలే అంటుంది. సో కూతురేమో ఇలా ఉంటే తండ్రేమో వేరే వాళ్ళ సొమ్ముతోనే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వేరే వాళ్ళ పాపని ఇతని ఫ్రెండ్ రేప్ చేస్తున్న తమాషా చూస్తాడు. కాళ్ళ మీద పడి కనికరం అస్సలు చూపించాడు. వాళ్ళు ఎంత కాళ్ళ మీద పడినా క్లైమాక్స్లో అదే గతి వీడికి కూడా పడుతుంది. ఎంత కాళ్ళ మీద పడి మహారాజాను బతిమలాడినా కర్మ ఇస్ బ్యాక్. ఇందులో తండ్రి గొప్పతనం గురించి ఎక్కడ ఒక్క డైలాగ్ లేదు, కానీ మూవీ ఆంతర్యం మొత్తం అదే. కూతురున్న ప్రతి ఒక్క తండ్రి మహారాజే. తనని ఒక మంచి ఫాదర్లా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చూసుకోవాలి అనేలా మనకు చూపించారు. ఈ గొప్ప చిత్రం మంచి మనసున్న కూతుర్ని ప్రేమగా చూసుకునే ప్రతి ఒక్క మహారాజైన తండ్రికి అంకితం అనేలా ఉంది. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఈ డికేట్లోని ఒక గొప్ప
చిత్రం అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. ఇంకా ఇలాంటి గొప్ప చిత్రాలు ఎన్ని వచ్చినా మన సపోర్ట్ ఇంకా ఉంటూనే ఉంటది, రావాలి. ప్రతి ఒక్క మంచి కొత్త కొత్త మేకర్స్ వచ్చి ఇట్లాంటి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఇంకా నేను ఏమైనా మిస్ అయిన డీటెయిల్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.